హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఓటీటీలో చూడాల్సిన టాప్ 10 మూవీస్, అదైనా ఓన్లీ తెలుగు ఆడియోలో ఉన్న మూవీస్ లిస్టే మనం తెలుసుకుందాం. హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, సబ్ టైటిల్తో చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనే మూవీస్ మాత్రం కాదు. ఓన్లీ తెలుగులో చూడాల్సిన మూవీస్ మాత్రమే రికమెండ్ అయితే చేస్తాను. ఆ మూవీస్ యాక్షన్, థ్రిల్లర్ అండ్ హర్రర్, ది బెస్ట్ హాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో లేట్ చేయకుండా మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 హాలీవుడ్ మూవీ అయిన 3000 ఇయర్స్ ఆఫ్ లాంగింగ్. ఎస్, ఈ మూవీ ఆగస్టు 23, 2023లో ఓన్లీ హాలీవుడ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే 4 లాంగ్వేజ్తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. స్టోరీ మాత్రం రొటీనే. జీని బాటిల్ నుండి బయటికి వచ్చాక 3 కోరికలు కోరుకో, నేను తీరుస్తా అని అంటుంది. ఇలాంటి కోరికలు తీరుస్తా అని జీని చెప్పే సినిమాలు చాలానే చూసి ఉంటాం. కానీ జీని ఒక అమ్మాయితో జీవించాలి అని కోరుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేదే ఈ సినిమా స్టోరీ. యాక్షన్ అండ్ ఫ్యాంటసీ మూవీస్ లవర్స్కి మాత్రం ఈ మూవీ నచ్చుతుంది. కానీ ఈ మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. అంతేకాకుండా స్టోరీ కూడా చాలా యూనిక్ అయితే అనిపించింది. హ్యాపీగా ఫ్రీగా ఉంటే ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. నంబర్ 2 తెలుగు మూవీ అయిన పేక మెడలు. ఎస్, ఈ మూవీ జూలై 19, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కామెడీ పరంగా మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నాకైతే చాలా నచ్చింది. ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించదు. స్టోరీ లైన్ కూడా కొత్తగా ఉంది. హీరో అయిన లక్ష్మణ్ ప్రతిసారి అప్పులు చేస్తూ పెళ్ళైన కూడా వేరే అమ్మాయితో పరిచయాన్ని పెంచుకుంటే తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో చూసేయచ్చు. క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ సీన్ కామెడీ పరంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించదు. నంబర్ 3 సౌత్ కొరియా మూవీ అయిన హెక్సోమా. ఎస్, ఈ మూవీ ఫిబ్రవరి 22, 2024లో ఓన్లీ సౌత్ కొరియా అండ్ చైనీస్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే బుక్ మై షోలో రెంటెడ్కి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. అలాగే ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా చూసేయవచ్చు. చనిపోయిన వారి ఆత్మకి మనశ్శాంతి కలిగేలా చేసే పనిలో ఒక తప్పు చేయడం వలన చాలా మందిని ఆ బయటికి వచ్చిన ఆత్మ చంపుతూ ఉంటుంది. మరలా ఈ ఆత్మని వీరు ఎలా బంధించారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూవీ హర్రర్ అండ్ మిస్టరీ, ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. ప్రతి ఒక్క సీను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే క్లైమాక్స్లో రాజుల కాలం నాటి దయ్యం బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సీను గూస్ బంప్స్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మస్ట్ వాచ్ మూవీలో ఈ మూవీ కూడా ఒకటి. నంబర్ 4 హాలీవుడ్ మూవీ అయిన జాక్ పాట్. ఎస్, ఈ మూవీ ఆగస్టు 15, 2024లో డైరెక్ట్గా ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. హీరోగా జాన్ సీనా నటించాడు. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా పరంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఒక అమ్మాయికి 20 మిలియన్స్ లాటరీ వచ్చాక చాలామంది ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాన్ సీనా ఈ అమ్మాయిని ఎవరు చంపకుండా ఎలా రక్షించారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చాలా ఫన్నీగా ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఈ మూవీ ఎండ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క సీను నవ్వుకుంటే ఉంటారు. కామెడీ మూవీ ఇష్టపడేవారు ఒకసారి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూసేయవచ్చు. నంబర్ 5 చైనీస్ మూవీ అయిన పోలార్ రెక్యూస్. ఎస్, ఈ మూవీ అక్టోబర్ 3, 2022లో ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాల్లో 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలిసేలా చేస్తుంది ఈ మూవీ. హీరో కొడుకు ఒక సిచ్యువేషన్లో అడవిలో తప్పిపోయి 3 రోజులు అవుతున్నా కూడా తన కొడుకు దొరకడు. మరి తప్పిపోయిన ఆ అబ్బాయి బ్రతికాడా లేకపోతే చనిపోయాడా అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. తన కొడుకు తప్పిపోవడంతో హీరో ఎన్నో రకాలుగా అడ్వెంచర్ చేస్తూ క్లైమాక్స్తో ఒకే ఒక సీన్తో ఏడిపించేశాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగే అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మూవీ చూసేలా చేస్తూ ఉంటుంది. ఈ మూవీని కూడా హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. నంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన హెరిడిటీ. ఎస్, కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు. 2018లో ఓన్లీ హాలీవుడ్లో రిలీజ్ అయ్యి హర్రర్ అండ్ మిస్టరీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ని తెచ్చుకుంది.
ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ స్లో నరేషన్ కానీ డ్రామా అండ్ కనిపించినట్టు వచ్చే హర్రర్ సీన్స్తో భయపడక మాత్రం తప్పదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటే సగం తడిసిపోతుంది. క్లైమాక్స్లో వచ్చే సీన్తో మిగతా సగం తడిసిపోతుంది. ఒక కుటుంబంలో ఒక ముసలావిడ చనిపోయిన తర్వాత వీరి ఫ్యామిలీలో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరిగింది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూవీలో అన్న చెల్లెలు ఒక కారులో వెళ్తూ ఉంటే ఒక భయంకరమైన సీన్ ఉంటుంది. ఆ సీన్ చూశాక చాలా భయం పుడుతుంది. అలాగే క్లైమాక్స్లో మిగతా 20 మినిట్స్ ఉంది అనగా హర్రర్ సీన్స్ వస్తాయి. ఈ సీన్స్ కూడా చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ క్లైమాక్స్లో ఒక న్యూడ్ సీన్ ఉంటుంది. ఇది తప్ప మిగతావన్నీ ఓకే. నంబర్ 7 చైనీస్ మూవీ అయిన బ్లైండ్ వార్. ఎస్, కానీ ఈ మూవీ 2022లో ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి యాక్షన్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ని తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాలో 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ చాలా ఎమోషనల్ మూవీ. తండ్రి కూతుర్ల ప్రేమ కోసం చాలా గొప్పగా చెప్పారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఉంటాయి భయ్యా, వావ్. తెలుగు ఆడియన్స్ యాక్షన్ పరంగా ఏదైతే కోరుకుంటారో ప్రతి ఒక్క ఫైట్ సీన్ ఎంజాయ్ అయితే చేస్తారు. హీరో మిలిటరీ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటే ఒక బ్లాస్ట్ కారణంగా 2 కళ్ళని పోగొట్టుకుంటాడు. కానీ కొన్ని రోజులైన తర్వాత హీరో కూతుర్ని విలన్స్ కిడ్నాప్ చేస్తారు. కళ్ళు కనిపించని హీరో మరల తన కూతుర్ని ఎలా దక్కించుకున్నాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్క యాక్షన్ సీన్స్ నచ్చుతాయి. అలాగే తన కూతురు కోసం హీరో చేసే ప్లాన్స్ అండ్ అడ్వెంచర్ సీన్స్ కూడా చాలా నచ్చుతాయి. హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో చూసేయవచ్చు. నంబర్ 8 బాలీవుడ్ మూవీ అయిన OMG 2. ఎస్, ఈ మూవీ ఆగస్టు 13, 2023లో విడుదలై ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అక్షయ్ కుమార్ గారు దేవుని క్యారెక్టర్లో నటించారు. ఈ సినిమా సేమ్ పవన్ కళ్యాణ్ అండ్ వెంకటేష్ గారు కలిసి నటించిన గోపాల సినిమా లాగానే ఉంటుంది. కానీ ఈ OMG 2 స్టోరీ చాలా నచ్చుతుంది. పిల్లలకి ఏది మంచిది ఏది చెడు, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఈ స్టోరీ ఉంటుంది. మంచి మెసేజ్ మూవీ. హీరో కొడుకు స్కూల్ బాత్రూంలో ఒక తప్పు పని చేస్తూ ఉంటే వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు. అప్పటి నుండి ఈ అబ్బాయికి చావు తప్ప మరొక ఆప్షన్ లేదు అనేలా సొసైటీ ఉండడంతో హీరో తన కొడుకుని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఇది ఒక మెసేజ్ మూవీ, కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. కొన్ని సీన్స్ చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తూ ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క సీను నచ్చుతుంది. అంతేకాకుండా మనం చేసే పనిలో తప్పు ఏంటి మంచి ఏంటి అనేది చాలా క్లియర్గా ఈ మూవీతో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. నంబర్ 9 తమిళ్ వెబ్ సిరీస్ అయిన ఇన్స్పెక్టర్ రిషి. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా మార్చ్ 29, 2024లో ప్రైమ్ వీడియోలో 8 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 50 నుండి 60 మినిట్స్ వరకు యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. థ్రిల్లర్ అండ్ హర్రర్ పరంగా చాలా సీన్స్ నచ్చుతాయి. ఒక ఊరిలో చాలా మందిని గ్రామదేవత చంపుతుందని ఊరంతా స్ప్రెడ్ అవ్వడంతో ఇన్స్పెక్టర్ అయిన రిషి ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేశాడు అనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో హర్రర్ సీన్స్తో ప్రతి ఒక్కరిని భయపడేలా చేశారు. ప్రతి ఒక్క ఎపిసోడ్ థ్రిల్లర్ పరంగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తారు. అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఎస్, కానీ ఈ మూవీ ఇప్పటిది మాత్రం కాదు. 2016లో హాలీవుడ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. దేవుళ్ళు మనుషులని పాలిస్తున్న సమయంలో అన్నకి రాజు అవ్వాలి అని కోరిక పుట్టడంతో తమ్ముని కళ్ళని పీకేస్తాడు. ఇలా తమ్ముని కళ్ళని అన్న పీకేసిన తర్వాత తమ్ముడు ఏం చేశాడు, మరల ఆ రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. గ్రాఫిక్స్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా నచ్చుతాయి. ప్రతి ఒక్క సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తమ్ముని కళ్ళు పీకిన తర్వాత ఆ కళ్ళు దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. తెలుగు ఆడియన్స్ ఫైట్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో సేమ్ అలాంటి ఎక్స్పెక్టేషన్ తోటే ప్రతి ఒక్క ఫైట్ ఉంటుంది. హ్యాపీగా ఈ సినిమా కూడా ఫ్యామిలీతో చూసేయవచ్చు.
ఓకే ఫ్రెండ్, చూసారు కదా, ఇంక ఇలాగే బెస్ట్ ఓటీటీ మూవీస్, థ్రిల్లర్, యాక్షన్, అడ్వెంచర్ అండ్ హర్రర్ మూవీస్ లిస్ట్, అంతేకాకుండా ప్రతి ఒక్క మూవీ తెలుగులో డబ్ అయిన మూవీస్ లిస్టే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇలా ప్రతి వీక్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక బెస్ట్ ఓటీటీ మూవీ లిస్టుతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.